వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ రెడ్డి మామ పేరుతో కొత్త జిల్లా. రేవంత్ రెడ్డి మామ జైపాల్ రెడ్డి పేరిట మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను సిద్ధమవుతుంది. హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, రంగారెడ్డి జిల్లాను అర్బన్ రూరల్గా విభజించే యోచనపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 3 జిల్లాలు మాత్రమే ఉండగా 4 పోలీస్ కమిషనరేట్లకు సరిపడేలా ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పునర్విభజనను 2027 జనగణనకు ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా భౌగోళిక, జనాభా, మౌలిక వసతుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం 16 మండలాలతో ఉన్న హైదరాబాద్ జిల్లాలోని తిరుమలగిరి, మారేడ్పల్లి మండలాలను మల్కాజ్గిరి జిల్లాలోకి మార్చాలని నిర్ణయించారు. అలాగే అమీర్పేట మండలంలోని కీలక ప్రాంతమైన బేగంపేటను కూడా మల్కాజ్గిరి జిల్లాలో విలీనం చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా హద్దులు ఇప్పటి వరకు బండ్లగూడ, బహదూర్పురం వరకు పరిమితమై ఉండగా ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల వరకు విస్తరించనున్నాయి. అయితే ఈ విస్తరణ మొత్తం కాకుండా ఆయా మండలాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాలకే హైదరాబాద్ జిల్లా పరిమితం అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కూడా పూర్తిగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. రంగారెడ్డి జిల్లా నుంచి సరూర్ నగర్, హయత్ నగర్ మండలాలు ఈ జిల్లాలో కలవనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాగా ఉన్న రంగారెడ్డి జిల్లాను 2 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ కారిడార్, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఒకవైపు ఉండగా గ్రామీణ స్వరూపం కలిగిన మండలాలు మరోవైపు ఉండడంతో పరిపాలనలో సమన్వయం కష్టమవుతోందన్నది అధికారుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిని పూర్తిగా అర్బన్ జిల్లాగా, కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. రూరల్ జిల్లాలో షాద్నగర్, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం వంటి మండలాలు ఉండనున్నాయి. ఈ విభజనతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. విభజిత రంగారెడ్డి జిల్లాల్లో రేవంత్ రెడ్డి మామ మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు మీద జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.